4వ అధ్యాయంలో 19వ శ్లోకం. యస్ సర్వే సమారంభ కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధా. ఈ శ్లోకంలో చూడండి, 19వ శ్లోకంలో చెప్తున్న విషయము అందరి నోటంట నానుతూ ఉండే మాట ఈ శ్లోకంలో మనకి ఒకటి కనిపిస్తోంది. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అనేది వస్తోంది ఈ శ్లోకంలో. అంటే జ్ఞానం కలిగిన వాడి కర్మలన్నీ దగ్ధమవుతాయి. అంటే జ్ఞానము అనేటువంటి అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి అనేటువంటి భావనే కదా మనం తెలుసుకోవాల్సింది. మరి ముందటి శ్లోకంలో చెప్పిన కర్మ అకర్మకి దీనికి కాస్త సమన్వయము చూడండి. అంటే యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధా. అంటే ఎవని యొక్క శాస్త్ర సమ్మతమైన కర్మలన్నీయు, ఎవరైతే కర్మలు ఏ కర్మలు చేస్తున్నాడు, శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు, అలాగే కామ సంకల్పరహితులై. ఇప్పుడు చూడండి, శాస్త్రంలో చెప్పిన పనులు చెయ్యాలి. అవి ఎలా చేయాలి? కోరిక లేకుండా చెయ్యాలి. మరి ఇది ఆలోచన చెయ్యండి. కోరిక లేకుండా చేయాలి, శాస్త్రంలో చెప్పిన పనులే చేయాలి. అంటే ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నాడు? న్యాయము, ధర్మము, విచక్షణ, నువ్వు చేసే పనిలో నువ్వు ఏది ఎలాగ చేస్తున్నావు, ఇది ఎదుటివాడి నీకు హాని కలిగిస్తుందా, నా కోసమే చేసుకుంటున్నానా, నా లాభం కోసం ఎంతమందికి నేను అన్యాయం చేస్తున్నాను ఆలోచించాలి కదండి మనిషి అనేవాడు. మరి ఇది కూడా న్యాయధర్మబద్ధంగా పోయే కర్మలు చేయలేకపోతేనే కదా సమాజం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అందుకని శాస్త్రంలో సమ్మతము, శాస్త్రం చెప్పినదే చెయ్యాలి అంటున్నాడు. అలాగే కర్మలన్నీ అంటే ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో, ఏది కోరిక లేకుండా శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలు చేస్తాడో అతను మాత్రమే అతని కర్మలన్నీ జ్ఞానము అనేటువంటి అగ్నిచే భస్మమగును. అంటే అందరి జ్ఞానము కలిగినంత మాత్రాన చేసిన కర్మలన్నీ పోతాయి అని చెప్పడానికి కూడా మళ్ళీ అవకాశం లేదండి. అక్కడే ఇక్కడ ఉన్నటువంటి చిన్న మెలికే చూడండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటున్నాడు. జ్ఞానం కలిగిన వాడు చేసే పనులన్నీ దగ్ధమైపోతాయా అంటే, జ్ఞానం కలిగిన వాడు మరి జ్ఞానం కలిగిన తర్వాత నిజంగా జ్ఞానవర్తంగా ప్రవర్తిస్తున్నాడా? ఈ జ్ఞానాన్ని మరి ఈవేళ జ్ఞానం అనేటువంటి భావనతో ఉండి మళ్ళీ తన బుద్ధి ఎలా పనిచేస్తుంది? మరి సమాజంలో మనకి అలా కూడా కనిపిస్తున్నారు కదా. అంతా పరమాత్మేనండి, పరమాత్మదయేనండి, మనలో ఉన్నవాడు పరమాత్మే, లోకమంతా పరమాత్మే, ఒక్కడే బ్రహ్మ చెప్తారు మాటకి. అలా జరుగుతూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా? మరి అలా ప్రవర్తించిన వాడి కర్మలు మాత్రమే దగ్ధమవుతాయి. నోటి మాటగా బ్రహ్మని పలికి నా స్వలాభం అనేది ఏదైనా మనసులో ఉంటే మరి అక్కడ మరి ఏం చెప్తాడో కృష్ణ భగవానుడు మీరు ఆలోచించండి. అందుకని ఏంటంటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఏది ఈ మహానుభావులు, అట్లాంటి మహాపురుషులు, జ్ఞానులు, పండితులు అని అందరూ. ఈ తెలుసుకున్న వాళ్లే జ్ఞానులు, వీళ్లే మహాపురుషులు, వీళ్లే పండితులు. వాళ్ళ కర్మలే దగ్ధమవుతాయి. అంతేగాని కేవలము మాకు తెలిసిందండి ఆత్మబోధ, తత్వబోధ, జ్ఞానబోధ, ఎన్ని బోధలని పేర్లు చెప్పినా, ఏం చెప్పినా, ఎలాగ ఎన్ని ఆశ్రమాలు తిరిగినా నీకు తత్వం అయితే ఓహో ఉన్నది ఒకటే పరమాత్మ అనే భావనకైతే వస్తున్నావు. కానీ ఆ భావన నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావా? నీకు నువ్వు అప్లై చేసుకుంటున్నావా? చేసి ఆ భావనతో ఉండగలుగుతున్నావా? అప్పుడు నీ కర్మలు దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. మరి కర్మలు దగ్ధమైతేనే కదా నువ్వు దుఃఖరాహిత్యం పొందేది, నీకు దుఃఖం లేకుండా పోయేది. కర్మలు ఉన్నంతకి, నీ కోరికలు ఉన్నంతకి నీ దుఃఖం నీతోనే ఉంటుంది. ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే వాడికి దుఃఖం లేదని అర్థం. ఎలాంటి దుఃఖము లేదు. ఆ దుఃఖము లేనివాడే ఇక్కడ ఏమంటున్నారు? మహాపురుషుడు, పండితుడు. ఇలాంటి వాళ్ళకి ఇంకా మనం ఏవైనా అంటే అవకాశము లేదు. అది బృహదారణ్యకంలో చెప్పినట్టు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తూనే అంటే ఏ మూట లేదు, పాపం మూట లేదు, పుణ్యం మూట లేదు, మార్గంలో ప్రయాణం. అంటే ఎవని కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై
కామ సంకల్ప వర్జితములగును. అంటే ఇందాక మనం అనుకున్నట్టు చేసే పనులన్నీ శాస్త్ర సమ్మతమై ఉండాలి, ప్లస్ కోరికలు లేకుండా ఉండాలి. అంటే అట్లాంటి కర్మలన్నీ ఈ జ్ఞానము అనేటువంటి అగ్నిచే భస్మమగును. అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులు అంటారు. ఇప్పుడు పండితులు ఎవరయ్యా అంటే, జ్ఞానులు ఎవరయ్యా అంటే వాళ్ళ కర్మలని దగ్ధం చేసుకున్న వాళ్ళు. దేని ద్వారా దగ్ధం చేసుకున్నారా అంటే జ్ఞానము ద్వారా దగ్ధం చేసుకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.